నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రజలకు అవగాహన కల్పించిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. గూడూరు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే వరప్రసాద్. వీరంపల్లి గ్రామ పంచాయతీలోని పంట పొలాలకు సంబంధించిన రైతులతో కలిసి పరిశీలించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వైసీపీ నాయకులు. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలు ప్రతిరోజు వినియోగించే నిత్యావసర సరుకులు, మందులు, స్కూటర్ల ధరలు తగ్గుతాయని, దీనివల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరమని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రజలకు తెలియజేస్తూ ఎమ్మెల్యే పర్యటించారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పర్యటించారు. పలు దుకాణాల వద్దకు వెళ్లి వ్యాపారస్తులకు, ప్రజలకు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ గురించి తెలియజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు ప్రతినిత్యం వినియోగించే నిత్యావసర సరుకులు 18% నుంచి 5% తగ్గించడం జరిగిందని, అలాగే మోటార్ సైకిళ్లు, కార్లు, ఏసీలు కూడా ధరలు తగ్గాయని వెల్లడించారు. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రతి కుటుంబంలో 10,000 రూపాయల వరకు ఆదా అవుతుందని, అలాగే జీఎస్టీ తగ్గింపును నాయకులు గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ కాంబినేషన్ అని, రాష్ట్రం ఎంతో అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సోమిశెట్టి చెంచురామయ్య, పులిమే శ్రీనివాసులు, బీజేపీ నాయకులు పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా గూడూరు నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా గూడూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనేటువంటి ఒక కార్యక్రమం. ఎందువల్లంటే ఈరోజు కేంద్రంలో మోడీ గారు, రాష్ట్రంలో మా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో, అంటే పెద్దలు నిజంగా మోడీ గారికి మనస్ఫూర్తిగా మనందరం కూడా చేతులెత్తి ఒక్కసారి నమస్కారాలు తెలియజేయాలా. ఎందువల్లంటే ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈరోజు మొత్తం మీద జీఎస్టీ ఈ యొక్క భారతదేశం అంతా కూడా తగ్గించిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఎస్పెషలీ మన ఆంధ్రప్రదేశ్లో ఈ జీఎస్టీ విషయానికి వస్తే టోటల్గా కిరాణా సామాగ్రి పైన టోటల్ 18% ఇంత ముందుంటే ఇప్పుడు 18% జీఎస్టీని 5% తగ్గించిన విషయాన్ని కూడా ఒకసారి తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు నిత్యావసర వస్తువులు 18% ఉంటే ఈరోజు 5%కి తగ్గించిన విషయాన్ని కూడా ఒకసారి తెలియజేస్తున్నాం. అలాగే దుస్తులు, చెప్పులు వీటిపైన కూడా జీఎస్టీ 12% ఉంటే ఇప్పుడు మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది 5%కి తగ్గించిన విషయాన్ని కూడా ఒకసారి తెలియజేస్తున్నాం. అట్లాగే పుస్తకాలు, స్టేషనరీ పైన 12% గతంలో ఉంటే ఇప్పుడు 5% చేసిన విషయం కూడా ఒకసారి ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నా. అలాగే ఈరోజు ట్రాక్టర్ కొనాలంటే 40,000 రూపాయలు తగ్గించేటువంటి కార్యక్రమం. అలాగే చిన్న కార్లు కొనాలంటే దాదాపు 70,000 తగ్గించేటువంటి పరిస్థితి. అలాగే బైక్ కొనాలంటే 8,000 రూపాయలు తగ్గించేటువంటి పరిస్థితి. అలాగే టీవీలు కొనాలంటే 3,500 రూపాయలు తగ్గించేటువంటి కార్యక్రమం. అలాగే ఏసీలు కొనాలంటే 2,800 రూపాయలు తగ్గించేటువంటి కార్యక్రమం. అలాగే ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి 15,000 వరకు ఈరోజు లాభం వచ్చేటువంటి పరిస్థితుల్లో ఈరోజు జీఎస్టీని తగ్గించడం అనేది నిజంగా మన మోడీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ విషయంలో మా బీజేపీ నాయకులు, మా జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఖచ్చితంగా మనం అయితే ప్రజల్లోకి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం పని చేస్తున్నాం, ఈరోజు చేయకుండా ఉండలే, మనం పని చేస్తున్నాం. జనాలకి ఏం కావాలో చెప్పిన విధంగా చేస్తూ వస్తున్నాం. నిన్నే చంద్రబాబు గారు చెప్పారు, ఛార్జీలు కూడా, కరెంట్ ఛార్జీలు కూడా తగ్గించారు. గతంలో 11 సార్లు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కరెంట్ ఛార్జీలు పెంచితే ఈరోజు మనం గెలిచిన 15 నెలల్లో 1 పైసా కూడా కరెంట్ ఛార్జీలు పెంచకుండా మళ్ళీ వచ్చే నెల నుంచి 13% కరెంట్ ఛార్జీలు తగ్గించేటువంటి పరిస్థితులు ఒకసారి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ జీఎస్టీ విషయంలో చిన్నకారు అలాగే మధ్య రైతు ప్రజలకి ఒక ఊరటగా భావిస్తున్నాం. ఈరోజు
రాజ్యవీధిలో అంతా కూడా డోర్ డోర్ ప్రతి అంగడికి తిరిగాం. ప్రతి అంగడిలో చాలామంది కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పాం. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నామయ్యా ఎన్డీఏ గవర్నమెంట్కి అని చెప్పి కూడా చాలామంది చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఓన్లీ ఇలా రాజావీధి, కుమ్మరీది ఇవే కాకుండా ఖచ్చితంగా గృహిణులకి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మనం రోజు వాడేటువంటి ఈ యొక్క బ్రష్ కానివ్వండి, నూనె కానివ్వండి, నెయ్యి కానివ్వండి, నిత్యావసర వస్తువు ధరలు కానివ్వండి, టోటల్ ఈ యొక్క పంటలు పండేటువంటి వ్యవసాయదారుడు పండించే పంటలు కానివ్వండి, టోటల్గా జీఎస్టీ రద్దు చేసింది ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పేదానికి గర్వంగా ఉంది. గతంలో ఈ పరిస్థితి లేదు. ఈరోజు మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి ఒకసారి తెలియజేస్తున్నాం. మేము నిజంగా గర్వపడుతున్నాం. మేము శాసనసభ్యులుగా గెలిచినందుకు గర్వపడుతున్నాం. ఈరోజు మా హయాంలో ఈరోజు ఈ విధంగా ధరలు తగ్గడం, అలాగే మా హయాంలో ఈరోజు కరెంట్ ఛార్జీలు తగ్గడం, అలాగే మా హయాంలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం, మా హయాంలో ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అన్ని 15,000 రూపాయలు ఇవ్వడం, మా హయాంలో ఎంతమంది గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లకి డబ్బులు వేయడం, మా హయాంలో 3,000 పెన్షన్ని 4,000 చేయడం, అలాగే 3,000 ఉన్నటువంటి మామూలు వికలాంగుల పెన్షన్ని 6,000 చేయడం, అలాగే డయాలసిస్ పేషెంట్కి ఈరోజు 10,000 పెన్షన్ చేయడం, అలాగే బెడ్ రెస్టెడ్లో ఉన్నటువంటి పేషెంట్కి 15,000 రూపాయలు చేయడం కూడా ఈరోజు నిజంగా మా అదృష్టం. ఎందుకంటే పేదవాళ్ళకి ఈ విధంగా సహాయం చేస్తున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్కి అందరూ కూడా ఖచ్చితంగా రుణపడాల్సిన అవసరం ఉందని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ నా వందనంలో గౌరవనీయులు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ గారి ఆధ్వర్యంలో ఇంతకు ముందే జరిగినటువంటి జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ కలిపి చాలా ట్యాక్స్ ఎక్కువగా ఉన్నది, 4 స్లాబులుగా ఉన్నాయి. అయితే ప్రజలకు అందరికీ అర్థమయ్యే రీతిలో 2 స్లాబులే చేయడం జరిగింది. దానిలో అన్ని వస్తువులపై 7%, 5%, 12% కూడా ట్యాక్సులు తగ్గించడం జరిగింది. అందువల్ల ఈరోజు ప్రజలందరికీ అవగాహన ఉద్దేశం కింద మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు బజార్లో వ్యాపారస్తులందరికీ కూడా తెలియాలని ఆలోచనతో మన నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అయితేమి, తెలుగుదేశం, జనసేన, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన లోకేష్ బాబు గారు, నరేంద్ర మోడీ గారు, పెద్దలు నరేంద్ర మోడీ గారు, వీళ్ళందరూ ఆలోచించి 2 స్లాబులు కానీ సిస్టమ్ పెడితే అందరికీ ఈజీగా ఉంటుంది, ప్రజలు బాగా తెలుసుకుంటారు అనే ఉద్దేశం కింద కుమార్ గారి ఆధ్వర్యంలో జిఎస్టీ గురించి రాజావీధిలో వ్యాపారస్తులకి, కొనుగోలుదారులకి అందరికీ ఈ జిఎస్టీ వల్ల ఉపయోగం గురించి మన ఎమ్మెల్యేలో చెప్పడం జరిగింది. 4 స్లాబ్లుగా ఉన్న జిఎస్టీని 2గా కుదించి చిన్న వ్యాపారస్తులకి, మరి మధ్యతరగతి వస్తువులు కొనేవాళ్ళకి కానీ చిన్న వ్యాపారస్తులకి ఈ జిఎస్టీ వల్ల చాలా పొదుపు, ఆదాయము అనేదాన్ని అందరికీ తెలియపరిచినందుకు, ఈ రాజావీధిలో ఈరోజు కార్యక్రమం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయులు గాంధీజీ, దేశాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన లాల్ బహదూర్ శాస్త్రిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు మాజీ ఎమ్మెల్యే వరప్రసాద్ మరియు బీజేపీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ అహింసా మార్గంలో పోరాటం చేశారని అన్నారు. అలాగే జై జవాన్ జై కిసాన్ నినాదంతో లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి ఎనలేని సేవ చేశారని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రపంచంలోనే భారతదేశాన్ని నెంబర్ 1 దేశంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశ ప్రజలందరూ తమ సంఘీభావం తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాలకృష్ణరాజు, దయాకర్, బాలకృష్ణ, శ్రీనివాసులు, శివ, జెడ్పీటీసీ మన్యం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలకు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, ప్రతి కుటుంబానికి కూడా పండుగ శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో నేను విద్య వల్ల పైకి వచ్చిన వ్యక్తిని కనుక, విద్య విలువ తెలిసిన వ్యక్తిని కనుక, ఎప్పటికైనా సమాజంలో
సమానత్వం న్యాయం జరగాలంటే విద్య వల్ల జరుగుతుందని చెప్పి గొప్ప నాయకులు జ్యోతిబా ఫులే గారు, అంబేద్కర్ గారు అప్పుడు చెప్పడం జరిగింది. కనుక ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బిడ్డల్ని బాగా చదువుకోండి, విద్యావంతులు కండి, జ్ఞానం పొందండి, తారతమ్యాలు తెలుసుకోవచ్చు అని మరొకసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున మా బీజేపీ గూడూరు నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి విజయదశమి శుభాకాంక్షలు ప్రజలకు తెలియచేయాలా, గూడూరు ప్రజలకు, గూడూరు నియోజక ప్రజలకు, తిరుపతి పార్లమెంట్ నియోజక ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఇక్కడ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నందుకు వారందరికీ దయాకర్ గారికి, పెద్దలు బాలకృష్ణ గారికి, మిగిలిన బీజేపీ నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జడ్పీటీసీ సేనయ్య గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనకు స్వతంత్రం తీసుకొచ్చిన మహావ్యక్తుల్లో ఒక ప్రముఖుడైన మహాత్మా గాంధీ గారి గురించి ఈరోజు వారి పుట్టినరోజు కూడా ఇంత సంతోషంగా చేసుకోవడం కూడా చాలా సంతోషం. వారికి పెద్దలు వారి ఆశయాలు కానివ్వండి, అంబేద్కర్ కానివ్వండి, లేదా మహాత్మా గాంధీ కానివ్వండి, లేదా జ్యోతిబా ఫులే కానివ్వండి, ఎంతోమంది గొప్ప వ్యక్తులందరూ కూడా వారి కష్టార్జితమే, వారు ఆ రోజు పోరాటమే మనం ఈరోజు స్వతంత్రం అనుభవిస్తున్నాం. కనుక వారిని ఆశయాలు మనం చేసుకోవడం చాలా ముఖ్యం. గాంధీ జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ గూడూరు, వైజేపీ టౌన్ మరియు వెస్ట్ క్లబ్ల ఆధ్వర్యంలో బజారు వీధిలోని గాంధీ విగ్రహం వద్ద క్లబ్ సభ్యులు గాంధీజీకి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీజీ దేశానికి చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్వీరావు, మురళీనాయుడు, చంద్రశేఖర్, గోపీనాథ్, మురళి, సోమశెట్టి చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే వాసవి మహిళా సమాజం సభ్యులు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాత వస్తాయి సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ తరఫున మహాత్మా నివాళులు అర్పించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన మనకు స్వతంత్రం సంపాదించి పెట్టడంలో ముందుండి అహింసా సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని ఎన్నెన్నో కష్ట నష్టాలు కోర్చి జైళ్ళల్లో మగ్గి మనకి స్వతంత్రాన్ని సంపాదించి పెట్టిన మహోన్నత వ్యక్తి. ఆయన లేకుండా ఉంటే మనకి ఈ యొక్క స్వతంత్రం వచ్చి ఉండేది కాదు. ఈనాడు మనం స్వేచ్ఛా వాయువులకి వీచి మనం హ్యాపీగా జీవిస్తున్నామంటే ఆయన సంపాదించి పెట్టిన ఈ స్వతంత్ర సామ్రాజ్యాన్ని ఆయన కోరుకుంటే ఎలాంటి పదవులైనా వచ్చిండేది. ఆయన నిస్వార్థపరుడు, ఆయన ఎలాంటి పదవులు ఆశించకుండా ఉన్నాడు కాబట్టి ఆయన మహాత్ముడుగా మన జాతికి నిలిచిపోయాడు. ఆయన ఈరోజు మన నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది. మా లైఫ్ తరఫున ఈ అవకాశం వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం లాగానే మా గాంధీ మహాత్ముడికి ఈరోజు జయంతి పండగ, మహాత్ముడి పుట్టినరోజు ఈరోజు. అదేవిధంగా పెద్దలు చెప్పినట్టు ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా, అంటే మహానుభావులు పెట్టే తేదీ కూడా ప్రత్యేకమైనటువంటి. కూటమి ప్రభుత్వ పాలనలో రైతుల పరిస్థితి దయనీయకరంగా మారి ఉందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన వీరంపల్లి గ్రామ పంచాయతీలోని పంట పొలాలకు సంబంధించిన రైతులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక అమ్ముకుంటున్నారని, ధాన్యం అమ్మిన తర్వాత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేస్తామనటం రైతులను మోసగించటమేనని స్పష్టం చేశారు. అదేవిధంగా కౌలు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు వైసీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. అందరూ 35 ఫీట్లు 40 డబ్బులు ఇది తప్పించాడు కదా. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది తెలుసా? మీ దగ్గర 14,000 15,000 ఉన్నారు కదా, వాడు అమ్ముకుంటాడు ఇప్పుడు. రైతులు కూటమి ప్రభుత్వ పాలనలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క యూరియాకి సంబంధించినటువంటి కొరత, మరో ప్రక్క పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర లేకపోవడం. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎడగారు మే జూన్ నెలల్లో ప్రారంభించి సెప్టెంబర్ నెల కల్లా పూర్తి చేసి మొత్తం పంట అంతా ఊడ్చేసేటువంటి పరిస్థితి. ఈరోజు ఈ ప్రాంతాలని ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ కూడా ఈరోజు రైతు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక 1000 పదులైతే 13,000 రూపాయలు, కేఎన్ఎం వెరైటీ అయితే 15,000 రూపాయలకి తెగనమ్ముకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. నా పక్కన ఉన్నటువంటి రైతు, యువ రైతు పిల్లవాడు చెప్తున్నాడు, కౌలుకు తీసుకుంటే దానిలో వచ్చినటువంటి ఆదాయము ఈరోజు కౌలు ఇవ్వగా ఏమీ మిగిలేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి అంటే పాపం కష్టం పోవడం ఒక పక్క, నష్టపోవడం మరొక పక్క. అయితే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలని, ధాన్యం అంతా మొత్తం పూర్తయిన తర్వాత, కోతలన్నీ పూర్తయి ధాన్యాన్ని పాపం రైతులు తక్కువ రేటుకు అమ్ముకున్న తర్వాత ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించడం హాస్యాస్పదమైనటువంటి విషయం. ఈరోజు మిల్లర్లకు సంబంధించి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైతుల దగ్గర కొనుక్కున్న తర్వాత, రైతుల పాపం తక్కువ రేటుకి అమ్మిన తర్వాత రైతులు నష్టపోయిన తర్వాత ఈరోజు మీరు ఇచ్చేటువంటి దానిలో జరగబోయేటువంటి కార్యక్రమం ఏమిటంటే, వ్యాపారస్తులు, మిల్లర్లు రైతుల పాస్బుక్లను ఉపయోగించుకొని ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి 19,970 రూపాయలు లెక్కన ఈరోజు పుట్టికి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. అంటే దాదాపుగా రైతు నష్టపోయాడు. పుట్టి మీద 5,000 రూపాయలు వ్యాపారస్తుడు, 5,000 నుంచి 7,000 రూపాయలు వ్యాపారస్తులు లాభపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే యూరియా కొరత, విత్తనాల కొరత, అదేవిధంగా ధాన్యానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర లేకపోవడం, వీటన్నిటితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా 54 లక్షల కుటుంబాలకు రైతు భరోసా ఇస్తే ఈరోజు 47 లక్షల కుటుంబాలకు ఇచ్చి, ఆ 47 లక్షల కుటుంబాలకు కూడా రాక ఈరోజు వాళ్ళంతా సచివాలయాల చుట్టూ, విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ చుట్టూ కూడా తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రైతులకు సంబంధించి ఈరోజు కంటికి కడుపు ఏర్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. అన్ని పంటలకు సంబంధించి పత్తి దగ్గర నుంచి, పొగాకు దగ్గర నుంచి, మిర్చి దగ్గర నుంచి, ఉల్లి దగ్గర నుంచి, టమాటా దగ్గర నుంచి, కోకో దగ్గర నుంచి ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేకుండా రైతులు బాధపడేటువంటి పరిస్థితి ఉంది. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తామని చెప్పి ప్రకటించిన తర్వాత వచ్చి క్షేత్రస్థాయిలో చూస్తే రైతులకు సంబంధించినటువంటి కోతలు పూర్తయ్యాయి. ఎక్కడ దాదాపుగా 100% ఈరోజు కోతలు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఊసేలేదు, ప్రకటన మాత్రమే వచ్చింది. ఈరోజు ఒక పక్క వర్షాలు ఉన్నాయి, ఒక పక్క వర్షాలను చూసి రైతులు తక్కువగా అమ్ముకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఇటువంటి నేపథ్యంలో రైతులకు సంబంధించి ఈ ప్రభుత్వం ఏ విధంగా రైతులను దోచుకుంటుందనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూరియాకి సంబంధించి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇళ్ల ముంగిడికి ఇచ్చాం. అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి రైతు భరోసా ఇచ్చాం. ధాన్యానికి సంబంధించి ఈరోజు ఇక్కడ రైతులు నా సమక్షంలో మాట్లాడుతున్నారు. గతంలో ఇదే సమయంలో 24,000 నుంచి 25,000 రూపాయలు. జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని గూడూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు స్థానిక కాంగ్రెస్ నాయకులతో రాష్ట్ర జనరల్ సెక్రటరీ పంటా శ్రీనివాసులరెడ్డి గారి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి పూల చంద్రశేఖర్, చిల్లకూరు మండలం ప్రెసిడెంట్ వేమయ్య, బీసీసీఎల్ నాయకులు గుంటమడుగు సుబ్బరామరాజు, రావూరి బ్రహ్మయ్య, కాంగ్రెస్ నాయకులు పాల్గొని కార్యక్రమం జయప్రదం చేశారు. మహాత్మునికి నివాళులు అర్పించావా లేదా అన్నది ముఖ్యమైన
ఇటు తిరగండి. జయంతి గాంధీ గారు ఇవాళ మనకు తెచ్చినటువంటి స్వాతంత్ర ఉద్యమ ఫలితాలను ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 110 కోట్ల మంది ప్రజలు అనుభవిస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా ఇవాళ భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఇవాళనే పుట్టినరోజు కావడం మనకి గర్హనీయం, సంతోషదాయకం. దీన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా యావత్ భారతదేశం అంతా ఇవాళ పండగ జరుపు వాతావరణం చేసుకుంటున్నటువంటి సందర్భం. ఇవాళ నేను అడుగుతూ ఉన్నాను, ఆ రోజు మహాత్మా గాంధీ గారు తెచ్చినటువంటి స్వాతంత్రోద్యమ ఫలితాలను మనం అనుభవిస్తూ కొన్ని వర్గాలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిలో ఇవాళ పాలకులు ముందుకు పోతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, దీన్ని మీరు విడనాడండి. ఎందుకంటే రాజ్యాంగ పరిరక్షణ ఉన్నటువంటి రాజ్యాంగ సంస్థలను మీ చెప్పు చేతుల్లో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ అయితే మీ సిబిఐ అయితే మీ అదేవిధంగా ఈడీ అయితే మీ వీటన్నిటినీ మీరు స్వతంత్ర సంస్థలను మీ గుప్పెట్లో పెట్టుకొని ప్రభుత్వాలు నడుపుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రాబోయేటువంటి తరాలకు మీరు ఏమి సందేశం అనుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. రాబోయేటువంటి తరాలకు మన దేశము యొక్క అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి నాయకులను ఇవాళ గుర్తించుకోవడం మనకి సంతోషదాయకం. దీన్ని మహాత్మా గాంధీ గారు లాంటి నాయకులు మళ్ళీ మళ్ళీ పుట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను భావిస్తున్నాను. జై కాంగ్రెస్. భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి మరియు మన మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఘనంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు తీసుకొచ్చిన స్వాతంత్ర ఫలాలు నేటికి కూడా అట్టడుగు స్థాయి అందకపోవటం కొన్ని పరిస్థితుల్లో చెప్పుకోదగ్గ విషాదమైన కానీ ఎంతో మెరుగైపు చెందిందని చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ మధ్య వచ్చిన ప్రభుత్వాలు, గత జగన్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా రాజ్యాంగ సంస్థలని నిర్వీర్యం చేస్తూ ఉన్నదానికి తీవ్రంగా బాధపడుతున్నాం, ఖండిస్తున్నాం. కానీ మేము నిరంతరం జాతిపిత ఆశయాలలోకి కట్టుబడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్. భారతదేశ జాతిపిత శ్రీ మహాత్మా గాంధీ గారి జన్మదినోత్సవాన్ని ఏపీసీసీ జనరల్ సెక్రటరీ శ్రీ పంటా శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎంతో ఘనంగా ఈరోజు జరుపుకోవడం జరిగింది. గాంధీ గారు దేశ స్వాతంత్రంలో ఎంతో ప్రముఖ పాత్ర వహించడం వల్లనే ఈరోజు ఆ స్వాతంత్ర ఫలాలను భారతీయులు మొత్తం అనుభవిస్తున్నారు. కాబట్టి ఇకనైనా కాంగ్రెస్ పార్టీని మనసులో ఉంచుకొని కాంగ్రెస్ సేవలను గుర్తు తెచ్చుకుంటూ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ జై హింద్. 2వ తేదీ అనగానే గుర్తొచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పదవేదన ఉందంటే గాంధీజీ. మన కోసం, మన భారతదేశం కోసం ఎంతో కష్టపడ్డాడు ఆయన. స్వాతంత్ర వీరుడు ఆయన. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాల్చిన మహావీరుడు. ఆయన ఆశయాలు, ఆయన ఆలోచనలు కాంగ్రెస్ పార్టీ నిలబెడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఎగువ వీరారెడ్డిపల్లిలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంకు మాజీ ఎమ్మెల్యే వరప్రసాద్ విచ్చేశారు. కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంగళ వాయిద్యాలతో మాజీ ఎమ్మెల్యే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు, పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గ ప్రజలను ఎప్పటికీ మర్చిపోలేనని, అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వినీష్ యాదవ్, వేణు, సీను, మన్యం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఉంది నేను కొద్దిగా బ్రహ్మ విష్ణురాత్మగా సంపన్నే ఉపదేశ్వరాయ మరొక్కసారి గూడూరు ప్రజలకు, గూడూరు నియోజక ప్రజలకు, తిరుపతి పార్లమెంట్ నియోజక ప్రజలకు విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రతి లోగిల్లో కూడా అన్ని విధాలు కూడా ఆయుర్వేదంతో ఉండాలని చెప్పి ప్రజలు బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా గూడూరు ప్రజలు ఎప్పటికీ నేను మర్చిపోలేను. వాళ్ళు చూపించిన ఆదరణ నా ఇప్పటికీ నేను నా కుటుంబంలో ఉంటామని చెప్పి మరొకసారి గూడూరు ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈరోజు దసరా పండుగ సందర్భంగా మా యువ నాయకులు వినేష్ యాదవ్ గారు, అలాగే మదార్ గారు, మా జెడ్పీటీసీ సేనాయ్ గారు, గూడూరు సుబ్రహ్మణ్యం గారు, మా నాయకులు వేణు గారు, శ్రీనివాస్ గారు, వాళ్ళందరూ కూడా ఈరోజు నన్ను మహాలక్ష్మి దేవాలయం దగ్గరికి తీసుకొచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు నా కుటుంబ సభ్యులకు ఒక పెద్ద గౌరవం ఏమి ఇచ్చారంటే, అమ్మకు, మహాలక్ష్మి అమ్మకు మా కుటుంబం తరఫున పట్టువాసులా వేయడం అనేది మాకు అదృష్టంగా భావిస్తున్నాను. మరొకసారి అమ్మ ఆశీర్వచనాలన్నీ కూడా, మహాలక్ష్మి మా ఆశీర్వచనాలన్నీ కూడా మనందరి కుటుంబాల మీద ఉండాలని చెప్పి, అందరూ సంతోషంగా ఉండాలని. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న కలసంకొట్టులో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి ట్రాక్టర్పై నిలిపారు. ఉత్సవాన్ని విజయదుర్గ ఉపపీఠ నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ప్రారంభించారు. అనంతరం పట్టణపుర వీధుల్లో కలశోద్వాసన గ్రామోత్సవం వైభవంగా సాగింది.
గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం వద్ద చార్టెడ్ అకౌంటెంట్ మరియు ఎస్వి రత్నం చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీకంఠి రామ్మోహన్ రావు దంపతులు వారి కుటుంబ సభ్యుల సహకారంతో తయారు చేయించిన 1.5 కేజీల వెండి మాలను బాబాకు అలంకరించారు. రామ్మోహన్ రావు సతీమణి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, మా సోదరి సహకారంతో బాబాకు వెండిమాల చేయించడం జరిగిందని, విజయదశమి సందర్భంగా నేడు అలంకరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్, పివి కృష్ణయ్య, సుధాకర్, శ్రీనివాసులు, కోటి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరమ్మ దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు హోమం, మహాపూర్ణాహుతి, కన్యా సుహాసిని పూజ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. चलो चलो
గూడూరు పట్టణంలోని బొడ్డు చౌక్ ప్రాంతంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. మూల విరాట్ అమ్మవారు బంగారు చీరలో, ఉత్సవ అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. మహిళా భక్తులు ప్రదర్శించిన కోలాటం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. తప్పెట్లతో మాడవీధి ఉత్సవం నిర్వహించారు. అలాగే రాజావీధిలో ఉన్న శ్రీ గంగమ్మ పరమేశ్వర దేవస్థానంలో శ్రీ మహిషాసురమర్దిని అలంకారం అమ్మవారు దర్శనమిచ్చారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ దుర్గా అలంకారంలో దర్శనమిచ్చారు. మాడవీధి ఉత్సవం నిర్వహించారు. భక్తులు అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బాగుంది ఐడియా. తీసుకోండి.
గూడూరు పట్టణంలోని సత్రప్ వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో విద్యుత్ దీపకాంతులతో ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలు, పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాక్షసత్మే నమః. శాంతి నమః. స్వస్తిమతే నమః. కాంతే నమః. నందితే నమః. విఘ్ననాశినే నమః. తేజోమతే నమః. సదాచార ప్రవర్తికాయ నమః. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ చాముండేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బజారు వీధిలో ఉన్న కలిసంకొట్లో అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కొంచెం జరగవా హారతిస్తాను.
గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. చిన్నారులచే ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि ఆయన నఖం అంటే గోళ్లతో చీల్చడం జరుగుతుంది. అంటే ఆ ఆవేశాన్ని తెచ్చుకున్నాడు. ఇక్కడ కూడా అమ్మవారు అలానే ఆ ఆయుధాన్ని మహిషుడిని మీద, అంటే మహిషుడు అంటే నా కోడలు వచ్చిందా, వచ్చింది. లైటింగ్ ఫోటోలు 2 నిమిషాలు గంచిన కరెంట్ ఉంది. సర్వ సంక్షోభణ నివారణమస్తు. సంపూర్ణ నరఘోషాని వృత్తిరస్తు. దేవి అనుగ్రహ ఫల సిద్ధి ద్వారా పరిపాలక శరణాగత వత్సల శాంతరూప లక్ష్మీ నృసింహ భక్త పరిపాలక శరణాగత వత్సల శాంతరూప లక్ష్మీ నృసింహ భక్త
గూడూరు పట్నం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం విజయదశమి పర్వదినం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం భారీ అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. Thank you.
ఈరోజు అన్నదాతలు ఎంతో అభివృద్ధి చేసుకున్నారు. శ్రీ సాయి జయ జయ సాయి, శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, శ్రీ సాయి జయ జయ సాయి, శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం విజయదశమి పర్వదినం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. మధ్యాహ్నం భారీ అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామ మాజీ సర్పంచు కీర్తిశేషులు బొమ్మిరెడ్డి వెంకురెడ్డి వనజాక్షమ్మ దంపతుల జ్ఞాపకార్థం వీరి కుమారులు బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి ప్రభావతమ్మ దంపతులు, బొమ్మిరెడ్డి ధనుంజయ రెడ్డి ఉమా దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం హరయే నమః, హరే ఓం శ్రీకృష్ణాయ నమః. ఉపసరం చేసుకుంటారు. ఇదేంటంటే అందరూ చేసుకుంటారు. ఓం ఏకదంతాయ నమః, ఏకమయ గృహాణ మంగళం నీలం. ఓం శ్రీ మహాగణాధ లక్ష్యం గోక్షీరాని త్రివారస్యామృతం దివి పుష్పైభూయాయి నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఓం బ్రహ్మచర్య సంరక్షకాయ లోకనాథాయ భక్తలోక సంరక్షకాయ మధ్వబోధకాయ సాధువేషాయ తే సన్నిదేవానో భావ గావి సిదయగా భావాయ భవ భయ నివారి భయ గోపీ చంద మంగా జాతి భయాసి జాగరుని వాపసి ప్రేమాని గుని గుయవనాని తావస్యాత్మనే వ్యాపకారి సాయి జయ దేవ దత్తా విలాలి కలీరాస క్రీడా సద్గురం సాయినాథం ప్రియా సంగదా అలసట తీర్చాలి.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రజలకు అవగాహన కల్పించిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. గూడూరు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే వరప్రసాద్. వీరంపల్లి గ్రామ పంచాయతీలోని పంట పొలాలకు సంబంధించిన రైతులతో కలిసి పరిశీలించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వైసీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.